ప్రతి క్రైస్తవునికి కూడా ఊపిరి లాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే రోజులో ఏదో ఒక సమయంలో ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు. అలాంటి వారు ఎప్పటికీ ప్రార్థన చేయలేరు. ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని చేసేవారే నిజంగా ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా ఆ సమయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలా కాకుండా ఎప్పుడొకప్పుడు చేద్దామని అనుకునేవాడు అసలు ఎప్పుడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన కొరకు ఒక స్థలం, ఒక సమయం పెట్టుకోవాలి. దానికంటే ముందు నీకేం కావాలి? సిద్ధపాటు కావాలి. 3 గంటలు అవుతుంది, ఈ సమయానికి నేను ప్రార్థనకు వెళ్ళాలి అనే సిద్ధపాటు లోపల నుండే నీకు మొదలవుతూ ఉంటుంది. అందుకే సమయం పెట్టుకోవాలి, స్థలాన్ని ఎంచుకోవాలి, సిద్ధపాటుగా ఉండాలి ప్రార్థనలో. మన మాత్రమే కాదు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒక సమయ పాలన చేసేవాడు. మనలో కొందరు చేస్తున్నట్లుగా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తుంటే అప్పుడు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన తన వాడుక చొప్పున ప్రతిరోజు ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం.